తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. హీరో విశాల్ ఆల్మోస్ట్ ఆల్ అటు తమిళ, మలయాళ, తెలుగు ఇండస్ట్రీలోకి ఎక్కువ పరిచయం అవసరం లేని వ్యక్తి. ఆల్మోస్ట్ ఆల్ కష్టజీవి. ఒకప్పుడు నిర్మాతలకు చాలా ఫేవర్గా ఉండే వ్యక్తి అని పేరు పొందాడు. చాలా కష్టపడి ఇండస్ట్రీలో, అంటే తండ్రి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడైనా తను నిలబెట్టుకోవడానికైతే చాలా కష్టపడ్డాడు. చాలా రకాల సినిమాలు తీసిన పందెం కోడితో అయితే విశాల్కు ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చిందనే చెప్పాలి. పందెం కోడి అనేది ఇప్పుడు తెలుగు సినిమాలో కూడా చాలా హిట్ అయింది. సూర్య తర్వాత అంత ఫ్యాన్ బేస్, అంటే విశాల్ అంటే ఓకే ఇతడు మా వాడే, మా యాక్టరే అన్న ఒక ఫీలింగ్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఈవెన్ తన సినిమాకు తనే ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకుంటాడు, మనందరికీ తెలిసిన విషయమే. దీంతో పాటు వివాదాలకు కేంద్ర బిందువు విశాల్ అనే వాదన కూడా మనందరికీ తెలిసిందే. ఈవెన్ అంటే లాస్ట్ టైం రత్నం సినిమా రిలీజ్ అప్పుడు అనవసరంగా రాజకీయాలు అంటే ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో మళ్ళీ ఏపీ సీఎం జగనే అవుతాడని చెప్పడము. గతంలోనూ కూడా చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా స్పందించాడు. దీంట్లో ఒక కొసమరిపు ఏంటంటే చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇంత పెద్ద సీనియర్ నాయకుడికే రక్షణ లేకపోతే ఆయననే అరెస్ట్ చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కూడా, అంటే ఏ అంశాన్నైనా అంటే నిర్మోహమాటంగా తను చెప్పాలనుకున్నది ఆ వేదిక ఏదైనా సరే చూసుకోకుండా చెప్పడం ఆయనకు అలవాటు. అయితే ఇప్పుడు నడిగర్ సంఘం నిర్మాతల మండలి ఈయన మీద వేటు వేసేసింది. ఈయన సినిమాలు ఎవరైనా చేయాలంటే ఖచ్చితంగా నడిగర్ సంఘం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే, అంటే 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా విశాల్ సినిమాలో పని చేయాలంటే ఖచ్చితంగా మీరు నడిగర్ నిర్మాతల సంఘం మండలికి రావాల్సిందే. మేము విశాల్ సినిమాలో పనిచేస్తున్నాం అనేసి అక్కడ ఒప్పించిన తర్వాతనే మీరు విశాల్ సినిమాలో యాక్ట్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఆయన పైన పెద్ద నిషేధం విధించింది. దానికి కారణం ఏంటంటే, అంటే 2017-18 ప్రాంతంలో నడిగర్ సంఘం చైర్మన్గా విశాల్ ఉన్నాడు. అప్పుడు కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. సినిమా అంటే రాధిక శరత్ కుమార్ గారి కూతురు వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నాడు అనేసి ఏదో ట్రాప్ చేశాడనేసి, అందుకోసం అనేది దీన్ని పొలిటికల్గా యూజ్ చేసుకోవడానికి ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. ఇలాంటి విషయాలకైతే విశాల్ ఎప్పుడు కేంద్ర బిందువుగానే ఉంటాడని చెప్పాలి. మిగతా యాక్టర్స్ అంతా ఒకరు, విశాల్ ఒక్కరు అన్నట్టుగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘానికి ఏ మాత్రం తగ్గకుండా విశాల్ కూడా అంతే రేంజ్లో పంచిచ్చాడు. ఎవడు ఆపుతాడో ఆపుకోండి, నా సినిమాలు నేను చేసి చూపిస్తా, నా సినిమాలు ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడుకుందో చేసుకోండి, ఆపేసేయండి, నేను చూస్తాను ఎట్లా ఆపుతారో. సినిమాలు ఆపే ప్రసక్తే లేదు, చేయకుండా మానే సవాలే లేదు. నా సినిమాలకు సంబంధించి ఎవరి దగ్గర నేను చేయి చాపను, మీరేం చేసి ఆపుతారో అది కూడా నేను చూస్తా అంటూ ఆయన ఎక్స్ వేదికగానే తీవ్రంగానే స్పందించాడు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే, విశాల్ చైర్మన్గా ఉన్న టైంలో ఏంటి ఆల్మోస్ట్ 12 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. అవి దేనికి ఏంటంటే ఏ అంశాలకు వినియోగించాడన్న అంశానికి సంబంధించి క్లియర్ కట్గా మాకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఏకంగా 12 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది, అందుకోసమనే ఆయన మీద నిషేధం విధిస్తున్నాము అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి విశాల్ అనే మాట ఏంటంటే, నేను ప్రతి పైసా పేద విద్యార్థి కోసం ఖర్చు పెట్టాను, స్కూల్స్ కోసం ఖర్చు పెట్టాను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను బొకేలే అవి తీసుకురావద్దు అంటున్నాను, శాల్వాలు తీసుకురావద్దు అనుకుంటున్నాను. ఎవరైనా తీసుకొచ్చిన అమౌంట్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి, లేకపోతే ఒక డిబ్బీలో వేసి నాకు కలెక్ట్ చేసి ఇవ్వండి, నేను పేద పిల్లలకు ఖర్చు పెడతాను అనేసి నా సినిమా మీట్కి వచ్చే వాళ్ళకే నేను అసలు ఏం తేవద్దు అని చెప్తాను. నేను క్లియర్ కట్గా ప్రతి చిట్టా వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు దాన్ని చూసుకోకుండా నా పైన ఆరోపణలు చేసేది కరెక్ట్ కాదు అనేసి అంటే, దీంట్లో ఉన్న కొసమెరుపు ఏంటంటే, డిఎంకే అధినేత స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ వెనక ఉండి చక్రం తిప్పాడు. అంటే కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన చేసిన కామెంట్స్, అంటే సినిమా ఇండస్ట్రీ జోక్యంలో అసలు ప్రభుత్వ పెత్తనం ఏంటి, మేము టికెట్ల రేట్లు పెంచుకోవాలన్నా, లేకపోతే థియేటర్ల సంఖ్య పెంచుకోవాలనుకున్నా, లేకపోతే మా మండలికి సంబంధించి మేము ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా అసలు ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలి, అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ ఆయన ప్రశ్నించడం నేపథ్యంలోనే ఆయన పైన ఈ నిషేధం పడింది. దీనికి కారణము ఉదయనిధి స్టాలినే అన్న ఒక వార్త ప్రస్తుతము చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో అంటే ఎక్స్ వేదికగా రాజకీయ నాయకులు నటులైపోవడం, నటులు రాజకీయ నాయకులు అయిపోవడం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి అక్కడ నటిస్తున్నారు, ఇక్కడ నటిస్తున్నారు అన్న కోణంలో అర్థం వచ్చే విధంగా ఒక పోస్ట్ను పెట్టడం జరిగింది. కాకపోతే మీరందరూ ఏకమైన, నేను ఒక్కరిని ఉన్నా, ఎవరి కోసం నేను తగ్గను, ఎవరి మీద నేను ఆధారపడను, సినిమాలు తీసి చూపిస్తాను, ఆపే దమ్ము ధైర్యం ఎవడుకుందో రండ్రా అన్నట్టే విషయాలు ఇచ్చి పడేశాడు. ఈ నేపథ్యంలో ఇది రాజకీయంగానే
నా మీద ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడిగిన దాంట్లో తప్పేముంది? సినిమా ఇండస్ట్రీ అనేది వేరు, రాజకీయం అనేది వేరు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి అటు నుంచి వెళ్ళి ఇటు వచ్చినంత మాత్రాన వీళ్ళ జోక్యాలు ఏంటి అంటూ, అంటే ఉదయనిధి స్టాలిన్ గురించే క్లియర్ కట్గా ఆయన మెసేజ్ పెట్టాడన్న విషయం అయితే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతము అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగానే మారింది. ఎందుకంటే ఆయనకు అవునన్నా కదన్నా ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కాబట్టి ఇంకో ఇండస్ట్రీలో చేసుకుంటాడు, అది పెద్ద ఇది కాదు. కాకపోతే ఒకరి మీద వేటు వేస్తున్నాము అని అన్నప్పుడు తనైతే ఆ 12 కోట్లకు సంబంధించి అయితే ప్రతి పైసా సహా ఏ కార్యక్రమాలకు ఉపయోగించాను ఏంటి అనేది ఆ చిట్టా ఉంది. మీరు దాన్ని అడ్డు పెట్టుకొని నా మీద ఇచ్చేస్తానంటే నేనైతే ఒప్పుకోను, మీకేమైనా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళండి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం ఇంకా మరి ఎంత మేరకు ఇది చిలికి గాలివానలా మారుతుందా, మరి ఆ విశాల్కి ఎంతమంది, ఎందుకంటే ఒకప్పుడు నిర్మాతల సపోర్ట్గా విశాల్ ఉంటాడు, నిర్మాతల హీరో విశాల్ అంటూ కూడా చాలా పొగడ్తలు వచ్చాయి. దాంతోపాటు అంతే రేంజ్లో విమర్శలు, ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ మీదనే ఎక్కువ విమర్శలు ఉంటాయి. ఏ హీరోయిన్తో సినిమా చేసినా ఆవిడతో ఈయనకి ఎఫ్ఐఆర్ పెట్టడం కావచ్చు, ఈయన పెళ్లి చేసుకోబోతున్నాడని కావచ్చు, అదే రేంజ్లో చాలామంది పేర్లు మారుతూ రావడం జరిగింది. ఇప్పటికీ ఈయన స్టిల్ బ్యాచులర్గానే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే శరత్ కుమార్ కూతురు విషయం కూడా అప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. బట్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మే, మాకు అలాంటి ఉద్దేశం లేదు అంటారు క్లియర్ కట్గా చెప్పినా అది చాలా పెద్ద డిస్కషన్కు తెరలేపింది. కొంతమంది పేర్లు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన శ్రీవిద్య పేరు కూడా అప్పట్లో ఈయనతో యాక్ట్ చేసినందుకు ఈమెను కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఈయనతో కలిసి పనిచేసిన ప్రతి యాక్టర్ విషయంలో కూడా ఈయన పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా రూమర్స్ కూడా చాలా వినిపించాయి. బట్ వాటన్నింటినీ ఏం పట్టించుకోకుండా తన సినిమాలతో ఎప్పుడు డిఫరెంట్గా ఆయన తెర మీద తీసుకొస్తూనే ఉంటాడు. లాస్ట్ టైం తీసిన రత్న అయితే పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి. ఏపీలో ఇటు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పిన నేపథ్యంలో అక్కడ కూడా కొంచెం గండి పడిందనే చెప్పాలి. ఒకరోజు కూడా అసలు వచ్చింది పోయింది కూడా తెలియని పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే మినిమం గ్యారంటీ హీరో విశాల్ అనేది అందరికీ తెలిసిందే. అటు తెలుగు ఇండస్ట్రీలో కూడా తన ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇక్కడ అంతో ఇంతో ఆయన వసూళ్ళు, ఆ ఫ్యాన్ బేస్, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఖచ్చితంగా విశాల్కి ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇప్పుడు నడిగర్ సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల మరి ఇంకెంత దుమారం రేగబోతోంది, ఇది ఇంకా ఏ అంశాలు అంటే పొలిటికల్గా మరి విశాల్కి సపోర్ట్ చేసే వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ అంశం ఎటు మలుపు తిరుగుతుందనేది తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే విశాల్కి సపోర్ట్గా అయితే వాయిస్లు ఏం వినిపించలేదు. మరి అతని మీద ఇది అంటే చూపించిన వంకల నేపథ్యంలో నిజముందా లేదా తేలాల్సిన అవసరం ఉంది. మరి విశాల్కి ఎవరెవరు సపోర్ట్ వస్తారన్న అంశం కూడా, ఎందుకంటే ఇంకా ఎన్నికలు త్వరలోనే తమిళనాడులో రాబోతున్నాయి. ఇప్పటికే హీరో విజయ్ తన పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. విశాల్ కూడా పొలిటికల్గా రాబోతున్నానంటూ కూడా గతంలోనే హింట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దెబ్బ కొట్టే ప్రయత్నాలా లేకపోతే ఇంకేమన్నానా అనేది చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.